నేను కారంపూడి నుండి మాట్లాడుతున్నాను సార్. ఇక్కడికొచ్చాక నా హెల్త్ అనేది చాలా బాగుంది సార్. బిఫోర్ వచ్చేసి నేను 80 కేజీలు ఓవర్ వెయిట్‌తో ఉన్నప్పుడు నాకు కొన్ని సమస్యలుండేవి సార్. ఎలా అంటే ఉబ్బరంగా ఉండిద్ది. తినకపోతేనేమో నీరసంగా ఉంటది. తింటేనేమో బద్ధకంగా ఉండిద్ది. నాకున్న హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను సార్. నేను 18 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. మా వారు 33 కేజీలు బరువు తగ్గారు సార్. ఇద్దరం కూడా హెల్తీగా ఉంటూ పిల్లలకి మంచి న్యూట్రిషన్ ఇస్తూ పిల్లలు స్కూల్‌కెళ్తా కూడా తీసుకుంటారు సార్. ఒక టైం మార్నింగ్ తీసుకుంటారు. నాకు నచ్చిందేంటంటే సార్, స్టార్టింగు నన్నెవరైతే తిట్టారో, నన్నెవరైతే ఆ తినడం ఎందుకు, ఆ బరువు పెంచుకోవడం ఎందుకు అన్నారో, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నన్ను అడగడం స్టార్ట్ చేశారు సార్. చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో అయితే నాకు. నేను అంతకుముందు కూడా వాకింగ్ చేద్దామని ట్రై చేస్తాను సార్. 4 రోజులు వెళ్తాను. ఐదో రోజు మనకు సెట్ అవ్వదని చెప్పేసి వాకింగ్ ఆపాను. యూట్యూబ్‌లో చూసుకొని డైట్ ప్లాన్ చేశాను. అది సెట్ అవ్వలేదు. తినే ముందు వాటర్ ఎక్కువ తీసుకుంటే తక్కువ పట్టిద్దంట అంటే అలాగా ట్రై చేశాను. నాకు అది కాలేదు. నిజంగా సార్ మా కోచ్ నాకు డబ్బాలు ఇస్తుంటే నాకు ఈ రిజల్ట్ వచ్చేది కాదు. కానీ మా కోచ్ ఏం చెప్పారంటే సార్, "నువ్వు అవేర్‌నెస్ వింటే నీకు హెల్ప్ అవుద్ది. నువ్వు కట్టే అమౌంట్ కూడా డబ్బాకి కాదు. కోచ్ ఒక గైడెన్స్‌కి" అని చెప్పేసి నాకు ఈ అవేర్‌నెస్ అనేది బాగా చెప్పారు సార్ దీని గురించి. థ్యాంక్ యూ మై కోచ్ సార్. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నన్ను బీటీపీలో ఉంచడం వల్ల నేను ఇంకా క్రమశిక్షణ నేర్చుకున్నాను సార్. ఆ క్రమశిక్షణ అనేది నాకు ఇప్పటికీ అదొక హ్యాబిట్ అయింది. ప్రెజెంట్ ఈ మంత్ కూడా నేను బీటీపీలో ఉన్నాను సార్. చాలా పోటీగా బాగుంది సార్ నాకైతే. అంటే ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్ అవ్వాలి. కర్రీ ఎక్కువ తినాలి. ఫుడ్ తక్కువ తినాలి అంటే అంతకుముందు నేను 4 ఏళ్ళు అవుతుంది సార్ ఈ కమిటీకి వచ్చి. అయినా అర్థం కాలేదు. ఈ మంత్ నేను బాగా నేర్చుకున్నాను సార్ అదనేది. బీటీపీలో ఉండడం అనేది ఇంకా నాకు బాగా హెల్ప్ అవుతుంది సార్. వాళ్ళ ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నా రిజల్ట్ చెప్తుందా. థ్యాంక్ యూ మై కోచ్ సార్. యోగి సాయిరామ్ సార్ మా కోచ్. అంటే మీ సార్ ఇక్కడికి వచ్చారు ఇంది గుంటూరు చెప్పకుండా నన్ను అడగకుండా. వీళ్ళ ఫొటోస్ పెట్టచ్చు కదా, బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు. వద్దులే గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రామకృష్ణ. నేను కారంపూడి నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ హెల్దీ కమ్యూనిటీ పరిచయం సుమారుగా 3 సంవత్సరాలు అవుతుంది సార్. కొంచెం ఇంట్లో గొడవలు పడతాను. 3.5 సంవత్సరాలు నేను హిందీ కమ్యూనిటీ రావడానికి ముఖ్య కారణం మా భార్య గారు. ఇప్పుడు చెప్పారు భార్య గారు అంటే రెస్పెక్ట్ అసలు. నేను అధిక బరువుల సమస్యతో బాధపడుతున్నా. సరే చెప్పు సరిగ్గా. నేను అటు చూస్తున్నాను, చెప్పు. నీ పేరేంటి చెప్పు. ఏ ఊరు నుంచి వచ్చా? ఏం చేస్తుంటావు? నేను ఫార్మర్ సార్. ఏం పంట పండిస్తున్నావు ఇప్పుడు? మిర్చి చేసావా? బాగానే ఉందా లాభం? పర్లేదా? వినబడట్లేదు అంటే కొంచెం పెద్దగా చెప్తే. ఇప్పుడు సుఖీబాబుకి వచ్చింది ఫస్ట్ మీ వైఫా నువ్వు వచ్చావా? మీ వైఫ్. సో ఆమె ప్రొడక్ట్ వాడటానికి ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు నువ్వు తిట్టావా? ఏమనలేదా? డబ్బులు ఎందుకు ఇంత ఖర్చు? తన దగ్గర డబ్బులు ఉంటాయి సార్. తన డబ్బులతో తను కొనుక్కుంది కాబట్టి నీకు దిగులు లేదు. లేదు సార్. తర్వాత నీ డబ్బులు వచ్చాయి. సరే, ఆమె ఎంత తగ్గింది? ఫస్ట్ ఒక 5 కేజీలు తగ్గిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను సార్. ఎందుకంటే నేను బరువు తగ్గాలనుకో నేను ఒక 3-4 సంవత్సరాలు బట్టి 5.5 కిలోసి వాకింగ్కి వెళ్ళాను సార్. అప్పుడు వాకింగ్కి వెళ్ళడం వల్ల నేను ఎక్కువ తిన్నాను. నాకు తెలియకుండా నేను తిన్నాను. గట్టిగా తినడం వల్ల 100 లోనే 122 కిలోకి అట్లా వెళ్ళాను. మెయిన్ రీజన్ ఏంటంటే సార్, నేను 2019లో శబరిమల మాల వేసుకున్నప్పుడు మా తాతయ్య గారి వయసు 65 సంవత్సరాలు, నా వయసు 32 సంవత్సరాలు. ఆయన నా గంటలు ఎక్కితే నాకు 16 గంటలు పట్టింది సార్. దిగి వస్తానో లేదని కూడా భయం వేసింది. దానివల్ల వెయిట్ తగ్గాలని డిసైడ్ అయ్యాను. చూస్తే ఏమైనా నా కళ్ళ ముందు ఇంచుగా ఒక 45 రోజుల్లోనే 7-8 కేజీలు తగ్గేసరికి నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు నువ్వు ఎంత తగ్గావు? ఇప్పుడు నేను 32 కేజీలు. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. వీళ్ళ ఫోటోలు చూపిగా. ఇద్దరు కూడా సార్ 32 kgs వెయిట్ లాస్ అయ్యారు. మీ మేడం 18 కిలో. ఇద్దరు కలిసి 50 కిలోలు బరువు తగ్గించారు. అది ఫోటో. బాగుందా? అప్పుడు బాగున్నాడు, ఇప్పుడు బాగున్నాడా? అప్పుడు గుండ్రంగా ఉన్నాడా?
సరే, మీ మేడం గారి ఫోటో ఏది? మేడం ఫోటో ఎక్కడ? సో వాస్తవంగా ఈ క్యారెక్టర్ ఇట్లాంటి క్యారెక్టర్ కాదు, రఫే. ఇక్కడికి వచ్చినాకే మారాడు సుఖీ బాబు వచ్చినాక. ఇక్కడికి వచ్చినాక ఏం మార్చుకున్నారు రామకృష్ణ? ఫస్ట్ కంట్రోల్ ఉంది సార్, పాపని అప్రోచ్ చేసుకున్నాను, ఒక్కడే మార్చుకున్నాను. ఉమ్. ఇంతకు ముందు చెప్పి ఆర్డర్లు వేసేవాడిని, ఇప్పుడు వినడం నేర్చుకున్నాను. ఇప్పుడు ఇంతకు ముందు ఓన్లీ చెప్పడమే, వింటం లేదు. ఇప్పుడు వింటం కూడా నేర్చుకున్నాం. వెరీ గుడ్, హ్యాపీయా? సో సుఖీ బాబుకి వచ్చిన తర్వాత ఫుల్ ఆరోగ్యం తీసుకున్నాడు, చూసారు కదా. అది 122. ఆ తర్వాత ఇప్పుడు 32 కిలోలు తగ్గి 90s లో ఉన్నాడు. 6 months లో 32 kgs. యాక్చువల్ గా 32 కిలోలు తగ్గాలంటే వాళ్ళకున్న అలవాట్లకి చాలా కష్టం, అంటే అంత కమిటెడ్ గా చేయలేరు. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అంత ఇన్స్పైర్ చేయడానికి కారణం ఏంటి? అంత ఇన్స్పైర్ అవడానికి నేను ఖచ్చితంగా చెయ్యాలి, నేను బరువు తగ్గాలి, ప్రతిరోజు టాపిక్ వింటాం, ఆ పొలం పని చేసుకుంటూ చేసావా లేకపోతే? పొలం పని చేసుకుంటే టాపిక్ సార్, ఎందుకంటే నాకు 2018లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్. సాయి భాస్కర్ హాస్పిటల్లో 14 లక్షలు కట్టా. అంటే నాకు 14 లక్షలు. అప్పట్లో నా 2.5 ఎకరం పొలం కట్టేసేసి బ్రతికితే చాలు నా పిల్లల కోసం, నేను వెయిట్ తగ్గడం కోసం. వెరీ గుడ్, చెప్పండి గట్టి. వీళ్ళు స్వాతంత్రం వచ్చింది నా పక్క నుంచి. వెళ్ళిపో ప్రశాంత్. ఓకే, సో బాగుందా రిజల్ట్? సో ఇద్దరు కలిసి సుమారుగా 50 కిలోలు బరువు తగ్గారు. అంతేకాదు ఆరోగ్యం సంపాదించుకున్నారు. చూపారు కదా, బ్రెయిన్ స్ట్రోక్ వస్తే 2.5 ఎకరాల పొలం అమ్మి 14 లక్షలు ఖర్చు పెట్టాడంట. బతికితే చాలరా బాబు అని. అంటే బరువు వల్ల సమస్యలు అన్ని వస్తాయి, కొంచెం జాగ్రత్త పడితే మన ఆరోగ్యాలు మన చేతుల్లో ఉంటాయి. ఇంకెవరైనా చెప్తారా? సుఖీ బాబుకి వచ్చిన తర్వాత నాకు టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయాం మేము, హెల్త్ బాగుంది, ఆల్ ఈజ్ వెల్ సుఖీ భవ రాజా అని